నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేశాం. అయితే జ్యోతిష్యం నిజమా అబద్ధమా? జ్యోతిష్యం అబద్ధమని కొందరు, జ్యోతిష్యం అందరికీ వర్తించదు, భూగోళంలో కొంత భాగానికి మాత్రమే వర్తిస్తుంది, దాన్ని అంత బాగా నమ్మాల్సిన అవసరం లేదని కొందరు. మహా పండితుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ విషయం గురించి చెప్తున్నారు. మరి అసలు దేన్ని నమ్మాలి? జ్యోతిష్యాన్ని నమ్మద్దా? పరిహారాలు చేసుకోవచ్చా, చేసుకోకూడదా? మన జాతకాన్ని మనం నమ్మి ప్రవర్తించాలా, లేకపోతే ఎలా అంటే అలా నడిచేయాలా? ఇలాంటి సందేహాలన్నింటికి సమాధానం చెప్పడం కోసమే నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, గాయత్రి జ్యోతిష్యాలయ వ్యవస్థాపకులు గురువుగారితో మాట్లాడి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. గురువుగారు, జ్యోతిష్య శాస్త్రం ఉంది. అసలు జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతవరకు నమ్మాలి? గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణాన్ భవేత్తు. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళిః తీక్ష్ణాం శృన్మిహిరో రవిః. ఇప్పుడు అడిగిన ప్రశ్న చాలా విశేషమైంది, అందరూ తెలుసుకోవాల్సింది, పూర్తిగా వివరణగా అర్థం కావాల్సింది. అసలు జ్యోతిష్యం అంటే ఏమిటి? జ్యోతిష్యము అనగా జ్యోతి అనగా వెలుగు. ఈ వెలుగు ఏమిటి అంటే చీకట్లో ఏ వస్తువైనా మనకు కనపడుతుందా? కనిపించదు. ఏది కనపడదు. ఎట్లా కనపడుతుంది? ఒక అగ్గిపుల్ల గీచి వెలుగు చూస్తే వెలుగులో జ్యోతిలో ప్రతి వస్తువు కనపడుతుంది, ఏదో ఒక వెలుగులో కనిపిస్తుంది. అట్లా చూడగలిగిందే జ్యోతిష్యం. అట్లా చూడగలగాలి అంటే ఒక దైవశక్తి, దైవ బలం కావాలి. వేదాంతము అన్నారు. వేదము అంతము చివరిదాకా ఉంది వేదం. ఈ వేదాంతం కంటే ముందు పుట్టింది ఏదీ లేదు. ఈ వేదాంతానికి ఆదిశంకర్ల వారు 4 పీఠాలు స్థాపించారు. తర్వాత ఈ వేదానికి ఋక్ యజుర్ సామ అథర్వణ 4 వేదాలు ఉన్నాయి. ఈ 4 వేదాల్లో ఒక భాగమే జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యం అనేది చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ ముఖ్యంగా కావాలి. అయితే చెప్పేవాళ్ళు చెప్పగలిగి ఉండాలి, వినేవాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఈ జ్యోతిష్యం మాత్రం నిజము అనేది ఖాయం. జ్యోతిష్యం వల్ల ఫలితం వస్తుంది అనేది ఖాయం. అయితే ఈ జ్యోతిష్యం అనేదానికి మొట్టమొదటి ఆధారంగా చెబుతూ ఉన్నాను. కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, కలియుగంలో కలి. అయితే ద్వాపర యుగంలో ఉన్నటువంటి రాముడు ఎట్లాంటి వాడంటే సర్వమంగళగుణ సంపూర్ణుడగు నిన్ను నరులు దేవునిగాగ నరయుగాక రమనామము భవత్సోమ భంజన దివ్య తారక నామమైదనరుగాక 10 కొంపలును లేని పల్లెనైనను రామ భజన మందిరముల వరలుగాక కవులెల్ల నీ దివ్య కథలెన్నో రీతులకు నియాడి ముక్తిగై కొందరుగాక ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టబడక వ్రాయబడకుండుగావుత రామవాక్యమనిన తిరుగనిదని అర్థమగునుగాక రమ్య గుణరామ రఘురామ రామ రామ. ఈ రామ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? ఇది ముందు కావాలి. రా అనే అక్షరం నారాయణ అనే అక్షరాల్లో 2వ అక్షరం రా, నమశివాయ అనే అక్షరాల్లో మా. అంటే అటు విష్ణువు ఇటు ఈశ్వరుడు ఇద్దరిని కలిపి రామ అయినాడు. ఈ రాముడికి ఇంత కీర్తి ఎందుకు వచ్చింది కావాలి? నమశివాయ అనే 5 అక్షరాల్లో 2వ అక్షరం మా, నారాయణ అనే అక్షరాల్లో 2వ అక్షరం రా, రామ.
ఈ 2 అక్షరాలు రామ అని. ఈ రాముడు ఎట్లా పుట్టాడు? పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో పుట్టాడు. ఈ కర్కాటక రాశికి అధిపతి ఎవరు? చంద్రుడు. అటువంటి చంద్రుడు రామచంద్రుడు అన్నారు. ఒట్టి రాముడే కాదు, రామచంద్రుడు. ఈ చంద్రుడు ఎట్లాంటి వాడు? సూర్యుడు ప్రకాశిస్తాడు. చంద్రుడు ఎండాకాలం వస్తే ఎంత ఎండ ఉన్నా, లోపల ఏసీ పెట్టు కూర్చున్నా, ఎంత చెమట పోసినా, ఎంత మంటలు పుట్టినా, చివరికి వచ్చి బయట కూర్చుంటే రాత్రిపూట చల్లదనాన్ని ఇచ్చేటువంటి వాడు చంద్రుడు. అటువంటి చంద్రుడికి సంబంధించిన కర్కాటక రాశిలో పుట్టినవాడు రామచంద్రమూర్తి. ఆయనకు అటువంటి శక్తి వచ్చింది. రాముడు కర్కాటక రాశికి పంచమంలో చంద్రుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు. ఈ గురువు అన్ని గ్రహాలు కూడా ఉచ్చులో ఉండగా రామచంద్రమూర్తి పుట్టాడు. రాముడు దేవుడు అవునా కాదా అనే సంగతి తర్వాత పక్కన పెడితే, లక్ష్మణుడికి అన్న అయినాడు. అన్న ఎట్లా అయినాడు? అమ్మ నాన్న ఇద్దరున్నారు కదా. అమ్మ నాన్న 4 అక్షరాలు. మొదటి అక్షరం అమ్మలో, 2వ అక్షరం నాన్నలో, 2వ అక్షరం నా. అమ్మ నాన్న. అమ్మ నాన్న 4 అక్షరాల్లో మొదటి అక్షరం చివరి అక్షరం తీయండి. అన్న. అన్న. లక్ష్మణుడికి అన్న అయినాడు, సహోదరుడు. మరి ఏమంటారు? రామానుజుడు అంటారు. రాముడికి అనుజుడు, తమ్ముడు. మరి అన్నగారి వల్ల అటువంటి అనుజుడు పుట్టాడు. ఇదంతా గ్రహస్థానాలను బట్టి పుట్టాడని ఖాయం కాదా? ఇది నిజమే. అయితే గ్రహస్థితి సక్రమంగా లేదు అంటే చాలామంది రాముడు దేవుడా, జ్యోతిష్యం నిజమా? జ్యోతిష్యము నిజమే, రాముడు దేవుడే. ఎట్లా రాముడు దేవుడు, ఎట్లా జ్యోతిష్యం నిజమనే దానికి ఆలోచిద్దాం. దేవుడు అనే దానికి మతాలు ఉన్నాయి. ప్రతి మతవాడు నా మతం గొప్ప, నీ మతం తక్కువ అంటున్నారు. ప్రతి మతం ఉంది కదా, ప్రతి మతానికి దేవుడు ఉన్నాడు కదా. ప్రతి దేవుడిని ఎట్లా చూస్తున్నారు? సూర్యుడిని బట్టి చూస్తున్నారా, చంద్రుని బట్టి చూస్తున్నారా, లేకపోతే మీ దేవుడికి వేరే ఉన్నాడా ఎవరన్నా? రంజాన్ వచ్చింది, చంద్రుడిని బట్టే రంజాన్. చంద్రుడిని బట్టే రంజాన్ వచ్చిందిగా, సూర్య చంద్రుని బట్టే పండగ. అందువల్ల హిందూ మతం అనాది మతం, మొట్టమొదటి మతం. ఏ మతమైనా కూడా అనాది మతం, మొట్టమొదటి పుట్టినటువంటి మతం కూడా ఏమంటోంది? ఏ మతాన్ని విమర్శించటం లేదు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహస్థనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్తనుంది. ఈ దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. కాబట్టి దేవుడు అంతర్యామి, అందరికీ ఒక్కడే దేవుడు. కానీ నా దేవుడు ఎక్కువ అనుకోవచ్చు, కానీ నీ దేవుడు తక్కువ అనకూడదు. వ్యక్తిగత విమర్శ పనికిరాదు, జ్యోతిష్య విమర్శ పనికిరాదు. ఎందుకంటే జ్యోతిష్యము నిజమే, రాముడు దేవుడే. రాముడు దేవుడు ఎందుకైనాడంటే, ఒకప్పుడు వేమన యోగి ఉన్నాడు. అక్కడ ఏం జరిగింది? దేవుడి గురించి పూజ చేస్తుంటే దేవుడి కంటే మనిషి గొప్పవాడన్నాడు. అయితే అప్పుడు ప్రశ్న వచ్చినప్పుడు ఏమైందంటే, తండ్రి ఫోటో కాళ్ళు పెట్టి తొక్కితే ఒప్పుకుంటాడా? ఒప్పుకోం కదా గురుగారు. ఒప్పుకోండి, తండ్రికి దేవుడే. అట్లాగే దేవుడు తర్వాత జ్యోతిష్యానికి సంబంధాలు చెబుతున్నా. ఏమిటా సంబంధం అంటే, నీ తండ్రి నీకు దేవుడు అయినప్పుడు ప్రతి మతానికి దేవుడు తండ్రి లాంటి వాడే. కాబట్టి ఎవరి మతం వాళ్ళ గొప్ప కావచ్చు, ఎవరి దేవుడు వాళ్ళ గొప్పే. ఎవరి తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళ గొప్ప అయినట్లుగానే ప్రతి మతానికి దేవుడు గొప్పే. అట్లాగే మరి ఇప్పుడు వస్తుంది ఏమిటంటే జ్యోతిష్యాన్ని గురించి విమర్శ. ఈ జ్యోతిష్యం ఖచ్చితంగా జరిగేది ఖాయమే. అయితే ఎట్లా జరుగుతుంది? కానీ ఎవరు చాలా వరకు దీన్ని నమ్మద్దు, ఇది పెద్ద విశేషమేం కాదు. నమ్మద్దు అనే దానికి చెప్తాను. నమ్మద్దు అనే దానికి అర్థం ఏమిటో చెప్తాను. పాపాలు ఉన్నాయి, రకరకాల పాపాలు ఉన్నాయి. ఏమిటి పాపాలు? స్త్రీ హత్య పాపం. స్త్రీని గౌరవించమని ప్రతివాడు చెబుతున్నారు.
స్త్రీని హింసించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. హిందూ మతం మాత్రం స్త్రీని గౌరవించమని ఎప్పుడూ చెబుతూనే ఉంది. భూమి ఒక విత్తనం వేస్తే, ఏ విత్తనం వేస్తే ఆ మొక్క మొలిచినట్లుగానే స్త్రీ వల్ల ఉద్భవించేటువంటి సంతానం ఆమె మనస్సు శుద్ధిగా ఉంటే, వీళ్ళు శుద్ధమైన వాళ్ళై ఉంటే మంచి సంతానం కలుగుతుంది. అట్లాగే నువ్వు చేసిన పాపం వల్ల, నువ్వు చేసే తప్పు వల్ల నీకు సంతానం సరైన వాళ్ళు కలక్కపోవటం జరుగుతుంది. కారణం ఏంటంటే, ఒకప్పుడు గాంధీ గారు డాక్టర్లు ఇద్దరుండగా, ఒకడు నిగ్రో జాతి వాడు, ఒకడు హిందువు. అయితే వాడి భార్యకి ఆ నీగ్రో జాతి జుట్టున్న పిల్లవాడు పుట్టాడు. వాడికి భార్య మీద అనుమానం. గాంధీ గారిని అడిగితే ఏమిటా అంటే, నీ ఇల్లు చూద్దాం పదమన్నారు. పడక మంచము గది అంతా ఉన్నాయి. వీడికి భార్య కంటే ప్రాణం స్నేహితుడు. వాడి ఫోటో గదిలో పెట్టుకున్నాడు. సరే, నీ భార్య మీద అనుమానం కదా, ఫోటో తీసి పారేవయ్యా అన్నాడు. నా స్నేహితుడు ఫోటో ఎందుకు తీస్తా అన్నాడు. అంటే నీ భార్య దృష్టి వాడి ఫోటో మీద పడటం చేత అట్లాంటి పిల్లవాడు పుట్టాడు. అద్దంలో ఎవరి మొహం చూసుకుంటే వాళ్ళే కనిపిస్తారు. ఇంకోటి కనపడతారా? కనపడరు. ఆ బీజావాపన జరిగేటువంటి సమయంలో వాడి మీద దృష్టి పడ్డది కాబట్టి ఆ రకం పిల్లవాడు పుట్టాడు, కానీ నీ భార్య తప్పుడుది కాదు అని గాంధీ గారు చెప్పారు. అట్లాగే జ్యోతిష్యంలో కూడా చాలా పొరపాట్లు ఉన్నాయి. ఏమిటి పొరపాట్లు అనే దానికి ఇవాళ జరుగుతున్న మహాపాపాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ పాపాల వల్ల వస్తున్నవి చాలా ఉన్నాయి. ప్రతి వాళ్ళకి కాలసర్పదోషం, కుజదోషం 199 మందికి ఉన్నాయి. ఈ 199 మందికి కాలసర్పదోషం, కుజదోషం ఉంది. ఎందుకు ఉన్నది, ఎందుకు వస్తుంది అది తెలుసుకోవాల్సిన అవసరం, అది ఖచ్చితంగా జ్యోతిష్యంలోనే వస్తుంది. ఇప్పుడు కాలసర్పదోషం కానీ కుజదోషం ఉన్నటువంటి స్త్రీకి కడుపులో నొప్పి వస్తుంది మెన్సెస్ టైంలో. ఓకే, అది చాలామంది చెప్పా. నీ కడుపులో నొప్పి ఉన్న సంగతి నాకు ఎట్లా తెలిసింది? జ్యోతిష్యం వల్లే తెలిసిందిగా. కాలసర్పం ఉందిగా, కాలసర్పదోషం ఉందిగా, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డందువల్ల కాలసర్పదోషం వచ్చిందిగా, అందువల్ల నీ కడుపులో నొప్పి వస్తుందిగా, మెన్సెస్ రాబోయే ముందు కడుపులో నొప్పి విపరీతంగా వస్తుందిగా, భార్యాభర్తలకు అనుకూలత లేకుండా పోతుందిగా, తగాదాలు వస్తున్నాయిగా, పోట్లాడుకుంటున్నారుగా, వీళ్ళిద్దరూ సక్రమంగా కలిసి ఉండలేకపోతున్నారుగా. ఇది కాలసర్పదోషం వల్ల వస్తుందిగా. అప్పుడు జ్యోతిష్యం కరెక్ట్ అవునా కాదా? కానీ అది కాలసర్పదోషం వల్లే వస్తుందని కూడా వాళ్ళు నమ్మట్లేదుగా గురువుగారు. కడుపులో నొప్పి వచ్చింది ఎట్లా చెప్పాం? అందరికీ కడుపులో నొప్పి రాదుగా. తర్వాత గర్భిణీలు పోతున్నాయి, విన్నెట్టా చెబుతున్నాం. సరే, జ్యోతిష్యం అనే దానికి అర్థం ఇంతవరకు చెప్పుకున్నాం. జ్యోతిష్యం అనే దానికి చీకట్లో దీపం పెడితే చూసినట్లు చూసి చెప్పగలిగిందే జ్యోతిష్యం. చెబుతున్న వాళ్ళు ఉన్నప్పుడు నమ్మాలా వద్దా? నీకున్న వ్యాధిని చెప్పటం అంటూ జరిగినప్పుడు, నీకున్న వ్యాధి ఏదో నేను చూడలేదుగా, డాక్టర్ని కాదుగా, స్కెటస్కోప్ పెట్టుకొని నేను చూసి చెప్పలేదుగా, చూడకుండా నేను చెప్పాగా, నీకున్న బలాల వ్యాధి ఉందని చెబుతున్నాగా. అప్పుడు జ్యోతిష్యం వల్ల చెప్పినట్లా, ఎట్లా చెప్పినట్లు? అప్పుడు నమ్మాలా అక్కర్లేదా? నమ్మాలి. సైనస్ అని వస్తుంది, జలుబు. ఆ సైనస్ సడన్గా జలుబు వస్తుంది, ఒకటే ముక్కు బెగేస్తుంది, మొత్తం పక్కంతా పెయిన్ వస్తుంది. నీకు ఈ జబ్బు ఉన్నదే నేను చెబుతున్నా, అది ఉన్న వాళ్ళకే చెబుతున్నాగా. ఇవన్నీ జ్యోతిష్యాన్ని చూసి, అంటే వాళ్ళ జాతకాన్ని చూసి చెప్పగలుగుతున్నారు. చెప్తున్నాను. వీటిని ఆధారంగా చేసుకుని మనం జ్యోతిష్యం ఉందని ఖచ్చితంగా చెప్తున్నాం. డాక్టర్ ఎట్లా చెబుతున్నాడో నేను కూడా అట్లాగే చెబుతున్నా. కాకపోతే వాళ్ళు టెస్ట్ చేసి చెప్తున్నారు, మీరు వాళ్ళ జాతకాన్ని చూసి చెప్తున్నారు. జాతకం ద్వారా చెబుతున్నాం. ఇది జ్యోతిష్యం కాదు, దీన్ని ఏమంటారంటే గ్రహ వైద్యం. గ్రహ వైద్యం. ఇది
చీకట్లో అమావాస్య చీకట్లో అగ్గిపుల్ల గీచి వెలిగిస్తే చూసి చెప్పేది జ్యోతిష్యం. అయితే జ్యోతిష్యం చెప్పడానికి కొన్ని ఆధారాలు కావాలి. ఏమిటి ఆధారం? అన్నం వండాలండి, అది ఆడవాళ్ళకే సహజం, వాళ్ళు వండగలుగుతారు. కాదండి ఆమె గిన్నె పెట్టింది, బియ్యం పోసింది, నీళ్లు పోసింది, నేను కూడా వండుతా, చూసా, చేస్తా అని మొదలు పెడతా. మొదలు పెడితే ఆ గిన్నెలో ఎన్ని బియ్యం పోయాలి? ఒక 2 సేర్లు పట్టే గిన్నె ఉందనుకోండి, సేరు ముప్పాతిని బియ్యం పోసి దాంట్లో నీళ్లు పోస్తే అన్నం ఉడుకుతుందా? బియ్యం తక్కువ, నీళ్లు తగినన్ని పోయాలి. ఆ నీళ్లు తగినన్ని పోస్తేనేమో అన్నం సక్రమంగా ఉడుకుతుంది. బియ్యం తక్కువ, నీళ్ళు ఎక్కువ పోస్తే అన్నం మెత్తగా అయిపోతుంది. బియ్యం ఎక్కువ, నీళ్ళు తక్కువ పోస్తే ఉడకదు. మరి ఎవరికి చేత అయింది? ఆడమనిషి వండితే అన్నం తిన్నా నేను వండితే ఆడమనిషి తినగలిగిందా? అది కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తే కానీ కుదరదు. అట్లాగే జ్యోతిష్యానికి కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి, కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఏమిటి? నేను చెప్పానే, రామ అనేటువంటి అక్షరాలు, ఈ 2 అక్షరాలు ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు మన రాజ్యాన్ని కొన్ని సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించారు. రాజ్యాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళు తెల్ల దొరలు అన్నారు. న్యాయంగా మనం వాళ్ళని దూరంగా చూస్తున్నాం లెక్క ప్రకారం. వాళ్ళు మనల్ని దూరంగా చూశారు. వాళ్ళ సీట్లో కూర్చుంటే వాళ్ళ కాళ్ళ ముందు కూర్చున్నాం మనం. రైల్లో వాళ్ళ కాళ్ళ ముందు కూర్చుంటే కూడా తన్యారి కింద పడేటట్లుగా అట్లాంటి పరిపాలన చేశారు. వాళ్ళతో అన్నా యుద్ధం చేశామా? యుద్ధం చేసామని స్వతంత్రం తెచ్చారా? లేదు. ఎట్లా వచ్చింది? అంటే మనం సత్యాగ్రహాలు చేసి, సత్యాగ్రహాలతో కూడా రాలే, పోరాటాలతో కూడా రాలే, ఒక్క రామ మంత్రంతో వచ్చింది. ఈ రామ మంత్రం మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి ప్రారంభం చేశాడు. ఆయన ఒక కీర్తన, రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి సాలగ్రాం. ఈ పాట వింటున్నాం కదా. అప్పట్లో దీపస్తంభం ఒకటి ఉండేది. ఆ స్తంభానికి చిన్న ప్లేట్లాగా పైకి ఉండేది. ఓ పక్కన దీపారాధన వెలిగించేవాళ్ళు, ఈ పక్కనేమో రాముడు లక్ష్మణుడు సీత, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాలు. స్తంభం పట్టుకొని చెక్కలతో భజన చేసి హరే రామ భజన చేస్తూ ఈ ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్ళేవాళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళు వేళకు భోజనం పెట్టి అటు ఊళ్ళో వాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు. ఇట్లా రామ భజన చేస్తూ అందరూ ఒక సంఘంగా తయారై రామనామ మంత్రంతో సత్యాగ్రహాలు చేసి స్వతంత్రం తెచ్చారు. వాళ్ళతో యుద్ధం చేసి మాత్రం స్వతంత్రం తీసుకురాలేము. వాళ్ళు అంత బలంగా ఉన్నారు. వాళ్ళ గన్స్ ఉన్నాయి, కాల్చి బారేస్తారు. ఎట్లా గెలిచాము? మంత్రంతో గెలిచాము. మన హిందూ మతంలో దేవుడు అనేవాడు ఉన్నాడు, జ్యోతిష్యం అనేది ఉన్నది కాబట్టే రామ మంత్రంతో గెలిచారు. రామ అనే 2 అక్షరాలతో గెలిచారు. అట్లాగే ఇప్పుడున్న వాళ్ళల్లో మరి అయోధ్య వచ్చింది అంటే ఒక 2 కళ్ళు లేనటువంటి ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒక యూనివర్సిటీ పెట్టాడు, ఆయనకి 2 కళ్ళు లేవు. ఎక్కడ ఏ పుస్తకంలో ఏముందో చెబుతున్నాడు. ఇప్పుడు చూస్తున్నారు మీరు ఆయన్ని. అవును, కళ్ళు లేకుండా ఎట్లా చెబుతున్నాడు? ఎక్కడ ఏ పేజీలో ఎన్నో లైన్లో ఏముందో చెబుతున్నాడు ఆయన. ఎట్లా చెబుతున్నాడు? చదువు చెప్పటంలా, దైవ శక్తితో చెబుతున్నాడు ఆయన. ఒక ఆయన కోర్టులో దావాలో నిలబడి 96 ఏళ్ళ ఆయన వాదించి గెలిచాడు. దేంతో గెలిచాడు? దైవ బలంతో. ఇవాళకి సాక్ష్యాలు 2 కనపడుతున్నాయి. అట్లాంటి దైవ బలం కావాలి. జ్యోతిష్యానికి ఏం చెప్పాడు? జ్యోతిష్యం ఎంత గ్రాంధికమైనటువంటిదైనా, ఎంత చదివినా దైవ బలాన్ని సంపాదించి జ్యోతిష్యం చెప్పమన్నారు. జ్యోతిష్యంలో ఏం చెప్పారు? నువ్వు ఈ సంవత్సరం చచ్చిపోతావని ఎవడో చెప్పడు, చెప్పకూడదు. చిన్న మాట గురుగారు,
వాస్తవానికి ఈ దైవ బలంతో నేర్చుకున్న జ్యోతిష్యంలో ఒక మనిషి వచ్చి జాతకం అడిగినప్పుడు వాళ్ళ మరణ సమయం ఉండదా దాంట్లో? ఉంటుంది. కానీ జ్యోతిష శాస్త్రంలో మీది చెప్పిన నియమం ప్రకారం మరణ సమయం చెప్పకూడదని చెప్పరు. చెప్పకూడదు కాదు, వాడు నోడుతా అంటే వాడు తొందరగా వాడికి ఆయుష్ తీరిపోతుంది. ఓహో, అందుకని చెప్పరు. కానీ మీకు తెలుస్తుంది. తెలుస్తుంది, ఎందుకు లేదు? దీర్ఘాయుష్మాన్ భవ. మార్కండేయుడు ఈశ్వరుడు యొక్క శాపంతో 16 సంవత్సరాలు బతుకుతామన్నారు. నారదుడు, విష్ణుమూర్తి అందరూ దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు. వాడు బతికాడు. కాబట్టి జ్యోతిష్యం చెప్పేవాడు నీవు మరణిస్తావు అని చెప్పకూడదు, కానీ తెలుస్తుంది. అయితే మరణాన్ని చెప్పటం కాదు, వాళ్ళ జ్యోతిష్యంలో ఎట్లా ఉండాలి? నీకు జరగని దాన్ని జరిపేటట్లుగా ఉండాలి జ్యోతిష్యం. అది సాధ్యమా గురువు గారు? సాధ్యమే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు జనన సమయం చూసి మీరు జాతకం చెప్తారు. ఆల్రెడీ ముందుగా నిర్ణయించబడిన జాతకాన్ని మనం ఎలా జ్యోతిష్య శాస్త్రం మార్చగలం? అసలు జ్యోతిష్యం అనే దానికి పుట్టిన జనన సమయం ఎవరు కరెక్ట్గా రాస్తున్నారో చెప్పాలి. శిరస్సు కనపడగానే జననం లెక్క, శిరస్సు కనపడగానే జననం లెక్క. శిరస్సు కనపడిన తర్వాత శిశువు బయటకు వచ్చి తర్వాత ఆ పిల్లవాడు కదలకుండా పడి ఉంటాడు. వాడి మొహాలు నీళ్లు కొట్టి ఇంకా గిచ్చి అటు కొట్టి ఇటు కొట్టి తల కిందలుగా పట్టుకొని ఊపి కాళ్ళు చేతో పట్టుకొని తలకాయ కిందకి పట్టుకొని ఊపుతున్న వాళ్ళు ఉన్నారు. 2-3 దెబ్బలు కూడా అంటాడు. అప్పటిదాకా వీడు బతుకున్నాడని మంత్రసాని కావచ్చు, డాక్టర్ కావచ్చు, తెలియదు. అది ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు పట్టచ్చు, 15 నిమిషాలు కాబట్టి పట్టచ్చు, అర్ధగంట పట్టచ్చు. మరి నక్షత్ర పాదం మారచ్చు, లగ్నం టైం మారచ్చు. కరెక్ట్గా టైం ఎక్కడ చెబుతున్నారు? జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కరెక్ట్గానే చెబుతున్నారు. కానీ పుట్టిన టైము జననం కరెక్ట్గా రావట్లేదే. కరెక్ట్గా వచ్చింది కరెక్ట్గానే ఉంటుంది. అయితే చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు, జ్యోతిష్యం అబద్ధం. కానీ మీరన్నట్టు చెప్పేవాళ్ళు అందరూ నిజంగానే దైవబలంతో చెప్తున్నారు గురువుగారు. దాన్ని అడ్డు పెట్టుకొని మోసం దైవబలంతో చెప్పగలవాడు తక్కువ ఉన్నాడు. దైవబలంతో చెప్పేటువంటి వాడు ఎప్పుడూ అట్లాంటి పనులు చేయరు. ఎందుకంటే వాసుదేవ శ్లోక వార్తలాలింపుతూ కాలమే పుంజుండు గడుపుతుండు. అతని ఆయువు దక్క అన్యుల ఆయువు ఉదయాస్తమయమున నుగ్రకరుడు. వంచుకొని పోవు వాడది ఎరుగక జీవితం బెక్కేండ్లు సిద్ధమనుచు. అంగనాపుత్ర గేహారామ విత్తాది సంసార హేతుక సంగ సుఖము కాలము తరి ఎరింగి తను ఎక్కువ రోజులు బతుకుతాను. ఇది భాగవతంలో పోతన గారు రాసిన పద్యం. నేను ఎక్కువ రోజులు బతుకుతాను, ఎక్కువ సంపాదించాలి, నేను పుట్టేపటి దరిద్రుని, నాకేమీ లేదు, నే బాగా సంపాదించుకోవాలి, నే పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు అని సంపాదన బయలుదేరిన తర్వాత ఎన్నో దురాఘాతాలు చేసి సంపాదిస్తున్నారు, సంపాదించి కూడబెడుతున్నారు. ఈ డబ్బులు ఎట్టా పెరుగుతున్నాయో దాంతోపాటు పాపం పెరుగుతోంది కొండలాగా. ధర్మంగా సంపాదిస్తే తినడానికి తిండి లేదు. ఇవాళ నేనున్న ఇల్లు ఏంటి? అదే అధర్మంగా అన్యాయంగా అన్యాక్రాంతంగా సంపాదిస్తే నావే 3 కోట్లు పోయినాయి ఇప్పటికీ. ఎందుకు? అధర్మంగా సంపాదించి అది పెరుగుతుంటే ఏమవుతుంది? వీడి ఆయుష్ తగ్గుతూ వస్తుంది. అదే ధర్మంగా సంపాదిస్తూ ఉంటే వీడి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇతని ఆయుష్ రేఖలో ఆయుష్ ఉన్న పాపాలు పెరిగినప్పుడు ఆయుష్ తగ్గిపోతుంది. అదేగా మనం చెబుతుంది. పోతన గారి భాగవతంలో చెప్పిన మాట అదే. ఇతనికి ఒక 60 ఏళ్ళ ఆయుష్ ఉన్నా ఇతని పాపాల సంఖ్య పెరిగినప్పుడు 60 ఏళ్ళు 40 ఏళ్ళకి పడిపోతుంది. వాడు ఆయుష్ డబ్బులు పాపం ఎప్పుడైతే పెరుగుతుందో ఆయుష్ తగ్గుతుంది. అదే ధర్మమైన పద్ధతిలో ఉంటే వీడి ఆయుష్ అట్టగే పెరుగుతూ ఉంటుంది. పూర్ణాయుర్దాయం, అర్ధాయుర్దాయము, అల్పాయుర్దాయం. పూర్ణాయుర్దాయం 75 వరకు సుమారుగా ఇవాళ పూర్ణాయుర్దాయం. ఇవాళ నాకు 80 వచ్చినాయి. పూర్ణాయుర్దాయమే. అర్ధాయుర్దాయం 50 ఏళ్ళు. ఇవాళ 50 ఏళ్ళ చోటు ముసలివాళ్ళే కదలలేని స్థితిలో ఉన్నారు. అల్పాయుర్దాయం. ఇవన్నీకి వస్తున్నాయి. నువ్వు చేసిన పాపం వల్ల ఆయుష్ తగ్గుతుంది. అదే ధర్మ మార్గంలో ఉంటే ఆయుష్ పెరుగుతుంది.
ఈ ఆయుష్ పెరుగుతుంది కానీ ఆదాయం తగ్గుతుంది. కానీ చాలా మందిని మనం చూస్తుంటాం గురుగారు, పైకి వాళ్ళు ఏం పాపం చేయనట్టే కనిపిస్తారు. 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి అర్ధాయుతో వెళ్ళిపోతూ ఉంటారు. మరి దాన్ని మనం ఎలా తీసుకోవాలంటారు? వాళ్ళు చేసిన పాపమే వాళ్ళ కర్మ. అది ఈ కర్మమున జన్మకు సంబంధించే ఉంటుంది. కర్మమున బుట్టు జంతువు, ఈ జన్మ కర్మనే ఉంటుందా, పోయిన జన్మ అది కూడా కర్మమున బుట్టు జంతువు, కర్మమును వృద్ధి ముందు, కర్మమున చెడున్, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప. ఇది కూడా భాగవతంలో పద్యమే. నువ్వు చేసిన పాపాలు ఎట్లా ఉంటాయంటే, ఒక మహారాజు ఉన్నాడు, వాడు చక్రవర్తి, గొప్ప పరిపాలన చేశాడు. ఆ పరిపాలనలో చాలా అటువంటి చక్రవర్తి ఎవరు లేడన్నంత గొప్పగా పరిపాలించాడు. అంటూ పాపం అంటూ ఎక్కడా జరగలేదు. అయితే దానికి అర్థం ఏంటంటే రాజపాపం పురోహిత, రాజు చేసిన పాపం పురోహితుడిది, పురోహితుడు చేసిన పాపం ప్రజలు అనుభవించాలి. ఈ పాపం వల్ల రాజు పుణ్యం చేశాడు, మోక్షానికి పోయినాడు, విష్ణు సాయుధ్యం పొందాడు, విష్ణువుడి సేవ చేస్తున్నాడు, వాడు కొడుకున్నాడు. వీడు క్రూరంగా దురాగతంగా సంవత్సరానికి ఒకసారి కాదు, వాడి డబ్బులు అవసరం వచ్చినప్పుడల్లా పన్నులు వసూలు చేస్తున్నాడు. చివరి ప్రజలు కూడా ఈ రాజు మీద విరక్తి పుట్టింది. తండ్రి మీదేమో గొప్పవాడు అనుకున్నారు, కొడుకు అంతకంటే దరిద్రుడైనాడు. అప్పుడు చివరికి ఏమైంది, శత్రురాజులు వచ్చారు, రాజ్యం గెలుచుకున్నారు. నువ్వు చేసిన పాపానికే నీ రాజ్యం పోయింది, నీ పాపం వల్లే కానీ పోయింది. రాజ్యం పోయిన తర్వాత అడవుల్లోకి వెళ్ళాడు. వీడి సంతానం లేకుండా పోయినాడు నీ వీడు చేసిన పాపం వల్ల. ఏమిటి వీడు చేసిన పాపం? రాజులు చేస్తున్న పనులు చాలా ఉన్నాయి. ఏమిటి? ఒక భార్య కాదు, పట్టు ప్రాణం కావుంటుంది, అందమైన స్త్రీల్లా కావాల్సిందే వాడికి. వీడు 80 ఏళ్ళ ముసలాడైనా 16 ఏళ్ల పిల్ల కావాలి. వాడు 4 రోజులు అనుభవిస్తాడు, దాని మీద ఎగడు పుడుతుంది, మళ్ళీ కొత్త దాన్ని అనుభవిస్తాడు. ఇదే కాలసర్ప దోషానికి పాపానికి హేతువు. ఇట్లా అనుభవించాడు. చివరికి రాజ్యం పోయింది, భ్రష్టత్వం పట్టింది. చివరికి ఎవరికి ఉపయోగపడ్డారు? మొట్టమొదట చేసుకున్న ధర్మపత్ని అంటే ఎవరు? ముందుగా చేసుకున్న ఆవిడ భార్య. ఆమె భార్యగా ఉపయోగపడ్డది. అడవుల్లోకి వెళ్ళాడు. అంతకుముందు పిల్లలు లేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి 2 ఆడపిల్లలు పుట్టారు. ఆ రాజులు ఎప్పుడు కూడా వేటకు వస్తారు. ఓ రాజు వేటకు వచ్చాడు, వీడి కూతురు బాగుంది, వీళ్ళ కళ్ళన్న అవేగా, అందమైన ఆడపిల్లలు దొరికితే వాళ్ళని పొందటమేగా, నీ కూతురు నాకు కావాలి అన్నాడు. నాకు అడిగినంత ఇస్తాను నా పిల్లన్నాడు. నువ్వెంత అడుగుతావు ఇస్తానన్నాడు. ఇచ్చాడు, తీసుకున్నాడు, పోయినాడు, వాడు అనుభవించాడు. వీడు పెళ్లి చేయలేదు. పెళ్లి చేయకుండా ఇప్పుడు అయితే వెళ్ళిపోయినాడో, ఈ తండ్రి స్వర్గంలో ఉన్న తండ్రి యమలోకానికి వచ్చాడు. యమలోకానికి వచ్చి యమధర్మరాజు, ఏమిటయా ఈ కర్మ అంటే, నీ కొడుకు చేసిన పాపం నువ్వు అనుభవిస్తున్నావు. కొడుకు చేసిన పాపం తండ్రి అనుభవించాల్సిందే, తండ్రి చేసిన పాపం అనుభవించాల్సిందే. ఇది మొత్తం జ్యోతిష్యంలో వస్తూనే ఉంది. అప్పుడు జ్యోతిష్యం నిజమా అబద్ధమా? గురుగారు ఇందాక చెప్పారు కాలసర్పదోషం ఇలా వస్తుంది అని. ఇప్పుడు చాలామంది జ్యోతిష్య పండితులు కాలసర్పదోషానికి ఈ పరిహారం చేసుకోండి అని చెప్తున్నారు. నిజంగానే మన జాతకంలో దోషం ఉంటే, కాలసర్పదోషం చెప్తాను, కాలసర్పదోషం ఉంటే పోతుంది. అయితే నీ ప్రవర్తనేది? ఇప్పుడు గిన్నె కడుక్కొని వండుకోవయ్యా అని చెబుతావుగా నువ్వు. అన్నం వండుకుంటే అప్పుడు గిన్నె కడుక్కొని వండుకోమనే చెబుతావుగా నువ్వు. నేను కడుక్కున్నాను, వండుకున్నాను. కాస్త ఎంగిలుండి కడుక్కోమంటావు, నా చేత కాదు. కొత్తగా కడుక్కునేవాడు నా చేత కాదు. శుభ్రంగా కడుక్కున్నావు, ఇంకా కొద్దిగా కడగమన్నా, కాదు నుంచి కడిగి పెట్టావు, నేను వండుకున్నా, అయిపోయింది. మర్నాడు నువ్వు లేవు, నేను వండుకునేప్పుడు ఆ గిన్నె శుభ్రం చేసుకోవాలిగా. ఆ శుభ్రం చేసుకోకపోతే ఏమవుతుంది? రోగం పుడుతుంది. అట్లాగే ముందు నీకున్న పాపం తొలగటానికి కాలసర్పదోషాలు చేయించాం పూజ. ఆ గిన్నె కడిగినట్లే నీ పాపం కడిగాంగా, మళ్ళీ నువ్వు పాపం చేయకుండా ఉండాలిగా. నీ పాపం నిన్ను వేధిస్తూనే ఉందిగా. ఎప్పుడు కూడా శాంతి అనే దానికి ఏం చెబుతున్నా? అన్న శాంతి. అన్ని మతాలు అవే చెబుతున్నాయి. ఏం చెబుతున్నాయి? అన్న శాంతి.
ఎవడైనా కొడుకు పుట్టంగానే 10 మందికి అన్నం పెడుతున్నాడు, పెళ్ళి అయితే 10 మందికి అన్నం పెడుతున్నాడు. నీ మతం వేరు, నా మతం వేరు, కానీ ఇది అందరికి సంబంధించింది ఒకటే. అందరూ చేస్తున్నారుగా. నువ్వు చేసే తేడా, నేను చేసే తేడా లేదే. నీ దేవుడు అదే చెప్పాడు, నా దేవుడు అదే చెప్పాడుగా. ఇక నీకు నాకు తేడా ఏంటి? అట్లాగే అన్నశాంతి ఎట్లా చేస్తున్నావు? నువ్వు తింటూ ఒకరికి పెట్టాలి, ఒకరిని హింసించకూడదు. అదే కాకుండా ఒక పురుషుడికి ఒకటే భార్య. స్త్రీ చిత్తం పురుషుల భాగ్యం. స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, భార్యని జాగ్రత్త. ఇవాళ ఎట్లా ఉంది? నేను బీటెక్ చదివా, నువ్వు కూడా బీటెక్ చదివావు. నేను ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. నేను డబ్బులు సంపాదిస్తున్నాను, నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు. నేను అన్నం వండుతా, నువ్వు ఇల్లు జిమ్ము. చివరికి ఎంతవరకు వస్తుంది? నువ్వు చేసే పని నువ్వు చేయాలి, నేను చేసే పని నేను చేయాలి. సరిగ్గా అడిగితే నేను పిల్లలు కంటున్నా, నువ్వు కూడా కలమంటే సరిపోతుందా? ఎవరి బాధ్యత వాళ్ళది. ఎంత సంపాదించినా డబ్బుల కోసం చదువు కాదు, విజ్ఞానం కోసం చదువు. ఇప్పుడు చదువు ఏంటి? అజ్ఞానం కోసం చదువుకుంటున్న చదువు. జ్ఞానం కావాలి, అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నాం. ఏమిటి ఆ అజ్ఞానం అంటే, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. చెదలు అప్పుడప్పుడు పుడితే అప్పుడప్పుడు పోతాయి. అట్లాగే పుడుతున్నాడు. తల్లిదండ్రులు కొడుకు అన్నం తినలేదంటే తండ్రి ఎంత బాధపడతాడు? తను అన్నం తినలేడు, సర్వస్వం ధారపోస్తున్నాడు. నా కొడుకు బీటెక్, నా కొడుకు డాక్టరు, లేకపోతే ఆఖరికి కష్టపడి కూలి పని చేసేవాడు కూడా సర్వస్వం ధారపోసి ఉండటానికి ఇల్లు కూడా లేకుండా అమ్మి చదివిస్తున్నాడు, చదువుకుంటున్నాడు. ఇండియాలో డబ్బులు ఆదాయం లేదు, అమెరికా పోతానంటాడు. వాడు అమెరికా పోతాడు, అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. కానీ మంచివాడైతే కాస్త డబ్బులు పంపిస్తాడు కొడుక్కి, తండ్రికి. సరే డబ్బులు పంపించాడు, బాగానే ఉందండి. తండ్రి ఎట్టాగో బతుకుతాడు. చివరికి వాడి పరిస్థితి బాగాలేదు. తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. నీ వృద్ధాశ్రమంలో చేరిస్తే డబ్బులు ఇస్తే సరిపోయిందా? కన్న తండ్రిని చూడాలి. కాదు, అది కూడా కాక ఏం చేస్తున్నారు? ఒకవేళ ఇంకా బాగా సంపాదిస్తే, బాగా అక్కడ నిలబడితే, కోట్లు సంపాదించుకుంటే, నీ దగ్గర డబ్బు ఉంది, నీకు 25 లక్షలు బారేస్తా, నీ కన్నదానికి రేటు ఇది, ఈ 25 లక్షలు ఇచ్చా, నాకు అక్కడి నుంచి రావడానికి కుదరదు, ఎవరన్నా తలకొరివి పెట్టండి, నేను వీడియోలో చూస్తానంటాడు వాడు. అమెరికా నుంచి కొడుకు ఇంటికి రాడు, ఇండియా రాడు, తండ్రి కర్మజీయుడు, తండ్రికి అన్నం పెట్టడు. ఇది మామూలు పాపమా? ఈ పాపం ఎట్లా పోతుంది? ఈ పాపం వల్లే కాలసర్ప దోషం, కొద్ది దోషం వస్తుంది. అందువల్ల ధర్మం కావాలి, ధర్మానికి కట్టుబడగాలి. ఏమిటా అంటే, ఏను మృతుండనవుదునని ఇంత భయంబు మనంబు లోపలన్ మానుమో. ఇది కూడా భాగవతంలో పద్యమే. ఏను మృతుండనవుదునని ఇంత భయంబు మనంబు లోపలన్ మానుమో. సంభవంబు గల మానవ కోట్లకు చావు నిక్కమవు. కాన హరిందలంపము ఇక గల్గదు జన్మము నీకు ధాత్రిపై మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌక్ష్యములు. ఎందుకంటే 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. జీవులు 84 లక్షలు. ఈ 84 లక్షలు 4 రకాలు ఉన్నాయి. ఒకటి ఆకాశంలో తిరిగేవి, ఒకటి భూమి మీద తిరిగేవి, ఇంకోటి భూమి లోపల తిరిగేవి, ఇంకోటి జలం నీటి లోపల తిరిగేవి. 4. ఒక్కొక్క రకం 21 రకం జీవరాశులు, 21 లక్షలు. 4 21 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జన్మలు మనం ఎత్తాం. ఈ జన్మలు ఎత్తిన తర్వాత చివరికి నీకే జన్మ వస్తుంది? మానవ జన్మ, మనిషి జన్మ వస్తుంది. ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది? మంచి పనులు చేస్తే వచ్చింది మానవ జన్మ.
అదే ఏనుగు ఉన్నదండి, ఒక పెద్ద అడవి తగలబడిపోతుంది. దానికి భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు. ఆకులు కొట్టుకొచ్చినాయి, మోకాళ్ళ లోతులు ఆకులున్నాయి. అది తప్పించుకొని పోవాలని పరిగెత్తుతోంది. పరిగెత్తుతూ ఉండగా ఆకుల మధ్యలో కింద ఉడత ఉన్నది. ఈ కాలు వేస్తే చచ్చిపోతుంది. పక్కకు పోవడానికి మార్గం లేదు. దాని మీద కాలు వేస్తే ఉడత చచ్చిపోతుంది. నా ప్రాణం కోసం దాని ప్రాణం తీస్తానా? నేను దాని ప్రాణం తీయనుంది. అప్పుడు కాలు వేయకుండా నిలబడగానే నీ సత్యానికి, నీ ధర్మానికి భగవంతుడు మెచ్చాడు. ఆ ఏనుగుకి ఎటువంటి విలువ వచ్చింది? వాళ్ళ మహాపండితుడు, ఎవరు కూడా వాడిని గెలవనటువంటి గొప్ప పండితుడినే ఏనుగునిచ్చి ఏనుగు అంబారి వేసి ఊరేగింపజేస్తున్నారు. ఏనుగు అంత గొప్పదైంది. ఆ ఏనుగు ఎవరు? గజేంద్రుడు. గజేంద్ర మోక్షం భాగవతంలో ఉంది. ఆ ఏనుగే వినాయకుడు, ఆ విఘ్నేశ్వరుడు. అటువంటి ఉడత చచ్చిపోతుందనేటువంటి పాపం కోసం పాప భీతి కలిగి బతికించింది కాబట్టి మళ్ళీ ఆ ఏనుగే మానవుడిగా పుట్టాడు. పుణ్యం వల్ల మానవుడు అయ్యాడు. నీవు పుణ్యం చేసుకోవాలా, మళ్ళీ పాపం చేసుకోవాలా? నువ్వు 2 కాళ్ళ జంతువు మనిషివి. 2 కాళ్ళ జంతువుగా ఉన్నప్పుడు జ్యోతిష్యం చెప్పే మాట ఏమిటి? నీకున్న దోషాన్ని పోగొట్టుకో. పత్రం పుష్పం ఫలం తోయమన్నారు. అవును, జ్యోతిష్యం చెబుతున్నాం. నీ దగ్గర లేనప్పుడు భగవంతుని పూజించు, పాపం చేయబాకు. అప్పుడు నీ గ్రహస్థితి బాగుంటుంది. గ్రహము నిన్ను పీడించేది గ్రహము. నువ్వు సక్రమంగా ఉంటే ఆ గ్రహానికి ఏం పుడుతుంది? అనుగ్రహము. ఓకే. గ్రహానికి అనుగ్రహానికి తేడా ఏమిటి? గ్రహం పీడించేది, అనుగ్రహం మంచి జరుగుతుంది, మంచి చేసేది. మన భాషలో ఎటువంటి భాష? దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. జీవాత్మ, జీవుడు ఈ ఆత్మ. ఆత్మసాక్షిగా ఏదైనా తప్పు జరిగింది, ఇక్కడ వస్తువు పోయింది, మనం 3 ఉన్నాము, ఎవరు తీశారు? నేను తీయలేదంటే నేను తీయలేదు. కానీ తీసిన వాళ్ళ మొహం ఎట్లా ఉంటుంది? లోపల ఆందోళనే. జీవాత్మ పట్టుకుంటారేమో, భయం, చూస్తారేమో. అదే దొరికింది నువ్వు వస్తువు ఇచ్చావనుకో, ఎంత ఆనందంగా ఉంటుంది? సంతోషం. సంతోషం కాదు. 1,00,000 రూపాయలు వస్తువు పోయింది, దొరికిందని ఇచ్చావు, నేను ఏదైనా ఇస్తాను, వద్దు నాకొద్దు అనేటప్పటికీ వాడికి ఎట్లా అనిపిస్తుంది? అంటే నేను చేసిన మంచికి డబ్బులు తీసుకోమంటావా నన్ను? వద్దు. అంటే నీ జ్ఞానం ఎంత జ్ఞానం? అజ్ఞానం నుంచి జ్ఞానానికి వచ్చావు. అటువంటి జ్ఞానం కలగాలి, జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. ఇప్పుడు గ్రహం తర్వాత రెండోది అనుగ్రహం చెప్పా. గ్రహం వల్ల బాధ, అనుగ్రహం వల్ల సంతోషం, ఆనందం. అదే ఆత్మ. ఈ ఆత్మసాక్షిగా ఆంజనేయుడు ఏం చేశాడు? హృదయం చీల్చాడు, లోపలను దేవుని చూపించాడు. జీవాత్మ, ఇది జీవాత్మ. భగవంతుడిని ఏమంటున్నాం? పరమాత్మ. పరమాత్మ. పరమ ప్లస్ ఆత్మ. జీవాత్మ వచనం, జీవాత్మ ఏ వచనం? ఏకవచనం. జీవ ప్లస్ ఆత్మ. జీవాత్మ ఒకటి, పరమ ప్లస్ ఆత్మ. పరమాత్మ బహువచనం వచ్చిందా లేదా? అవును. జీవాత్మ ఏకవచనం, పరమాత్మ బహువచనం. బహువచనం వచ్చింది. కొన్ని ఆత్మలు కలిస్తేనే పరమాత్మ. పరమాత్మ. అంటే నువ్వే పరమాత్మలో కలిసిపోతుంది. నువ్వే పరమాత్మవి. ఈ పరమాత్మ స్వరూపం నీకు ఎక్కడికి వస్తుంది? భగవంతుడిని పూజించిన కొద్దీ నీకు వస్తుంది. సత్యము, జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నువ్వే పరమాత్మవి. ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? అన్నదానం చేస్తున్నాం. అన్నదానం అందరూ చేయలేరు. ఉన్నవాడికి బుద్ధి పుట్టదు, లేనివాడికి బుద్ధి లేదు, ఉంది, పెట్టాలి, వాడు పెట్టలేడు, అవకాశం లేదు. అవకాశం లేదు.
మన ఇంట్లో అన్నం వండుకున్నామండి, మాకిద్దరికే వండుకున్నాం, తినే టైంకి ఇంకా ఇద్దరు వచ్చారనుకో, ఇదే నలుగురం పంచుకొని తినేటట్లయితే 1000 మందికి అన్నం పెట్టిన ఫలితం వస్తుంది. నీకు ఆ మనస్తృప్తి ఉందా, నీకు ఆ మానవత్వం ఉందా? అది లేకపోతే నువ్వు అని వేలు చూపిస్తే నిన్ను ఎన్ని వేలు చూపిస్తున్నాయి? మళ్ళీ తిరిగి 4 వేలు 3 వేలు చూపిస్తున్నాయి. కాబట్టి నువ్వని చూపించడం మానుకో. భగవంతుణ్ణి ఎప్పుడు స్మరించడం మానవ ధర్మం. కమనీయ విద్యదా కామధేనువు భంగి కామితార్థంబుల కలుగజేయు, సజ్జన విద్వాంస సంఘంబు లోపల మానుగాదను పుణ్యమాన్యుజేయు, ఎన్ని దేశంబులకేగిన సాయమై తల్లి తందమ్మున తన్నుల బ్రోచు, పన్నుగాదను పుణ్య పాపంబు నెరిగించు, సాధించు ఇహ పర సాధనంబు. అగ్ని కాలదు, రాజుల కలవి కాదు, నీళ్ల నానదు, చోరుల పాలు కాదు, సోదరుల చేతనెప్పుడు పంచుకున్న రాదు, చెలగు విద్యాధనమునకు చేటు లేదు. అట్లాంటి విద్య కావాలి. ఎట్లాంటి విద్య కావాలి నీకు? ఏ దొంగలు డబ్బులు సంపాదించుకునే విద్య కావాలా, జ్ఞానం కలిగిన విద్య కావాలా? జ్ఞానం కలిగిన విద్య. జ్ఞానం కలిగిన విద్య కావాలంటే భగవత్ సాక్షాత్కారం కావాలి. దేవుడు కనపడ్డాడు, నా ఒంటి మీదకి వచ్చాడు, నా ఒంటి మీదకి ఇంతవరకు రాలే దేవుడు. నేను కళ్ళతో మాత్రం దేవుడు చూడలే అంటే నాకేం తెలియదు. దేవుడు వచ్చాడు చెబుతున్నాడు, నీకు అదే అంటే పట్టిందంటే కాళ్ళు పట్టుకుంటున్నారు. ఏం కావాలి నీకు? ఓ మేకని తీసుకొచ్చా బలి. నాకు మేక ఇష్టం, నాకు దేవుడు వచ్చాడు. నీకేం చెబుతున్నాను? నీకు దోషం పోవాలి, మేకను పోయి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడా మనిషి చెప్తున్నాడా గురుగారు? అది అర్థం చేసుకోవాలి. నాకు మేక ఇష్టం కదా అంటే మీరే మనిషే చెప్తున్నాడు. అప్పుడు అదే అర్థం చేసుకోవాలి. నాకు తెలియదు మరి. ఇప్పుడు మేకని చేయమని అడిగే దేవుడు మేక పెడితే తింటున్నాడా? భగవంతుడికి పండుగ వచ్చే నేడను నెపంబున బూరెలు గాల రావడలు దండిగా వండి మెక్కులురు, దండుగ కాకది పండుగవునే. బ్రహ్మాండ నిధానని పదములర్చన సల్పెటినాడే, కాదుకో పండుగ 1000 పండుగలు పల్మరుగు ఉర్పు మచ్చని జనార్దన. పండుగ వచ్చింది, గారెలు చేసుకున్నావు, బూరెలు చేసుకున్నావు, ఆవడాలు చేసుకున్నావు, పరవదనం చేసుకున్నావు, చక్కెర పొంగలు చేసుకున్నావు, ఇన్ని పండ్లు తెచ్చుకున్నావు. నువ్వు తిన్నావు, పండితరిపోయినావు కదలలేక. ఇంకా మిగిలేమంటే రాత్రి తిన్నావు, ఇంకా మిగిలిన బారేసావు, అది తీసుకెళ్ళి దెబ్బలో కొట్టావు. దేవుడు తిన్నాడా? తినలేదు. ఎవరికైనా పెట్టావా? పెట్టలేదు. తీసుకెళ్ళి మురుగుంట్లో పడేసావు. ఆ మురుగుంట్లో ఈ మురుగుంట్లో పడేస్తున్నావు. కాబట్టి ఎప్పుడు కూడా మానవుడికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది రైటో, ఇది ధర్మమో, ఇది అధర్మమో ఎప్పుడు తెలుస్తుంది? వయస్సు పెరిగిన కొద్దీ తెలుస్తుంది. వయస్సు పెరిగిన కొద్దీ ఆ విచక్షణ జ్ఞానం కావాలి. ఇప్పుడు విచక్షణ జ్ఞానం ఉన్నా కూడా తప్పులు చేస్తున్నారుగా గురువుగారు. వాళ్ళకి మరి జ్యోతిష శాస్త్రం కానీ దైవం కానీ శిక్ష విధించదంటారా? ఖచ్చితంగా విధించబడుతుంది. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు ఈ మధ్య, పెద్ద జ్యోతిష్యుడు, పేరు చెప్పను నేను. ఏంటి నా జాతకం ఇట్లా ఉంది ఏమిటని అడిగాడు. నేను బలానా అని చెప్పలేస్తాను. ఇట్లా ఉంది, నేను బతుకుతానా? నీకు ఆ బతకను అనుమానం నీకు వచ్చింది కదా, నీకెందుకు వచ్చింది? బలానా గ్రహం ఇట్లా ఉండటం వల్ల నాకు వచ్చింది అనుమానం. ఇంకా నేను చెప్పేది ఏముంది? నేను బలానా వ్యక్తిని. నువ్వు జ్యోతిష్యం చెప్పేవాడి కదా? అవును. చచ్చిపోయినాడు. ఏమిటి నీ జ్యోతిష్యంలో వచ్చేది? రకరకాలు ఉంటాయి. కుంకం ఇస్తావు, దీపాల నూనె ఇస్తావు, అన్నీ నీ దగ్గర తీసుకోవాలి. ఒత్తి కూడా నువ్వే ఇస్తావు. ఇవన్నీ ఏమిటి? ఎప్పుడు కూడా ఒకటే చెబుతున్నాను, గుర్తుపెట్టుకోవాలి. జ్యోతిష్యం అనే దానికి ఇంతవరకు చెప్పుకున్నాం. కానీ గురుగారు ఇప్పుడు ఒక సందేహం, చాలామంది జ్యోతిష పండితులు మొన్న జరిగిన విషయాలు మనం జరిగిపోయిన సాక్ష్యంగా మాట్లాడుకుంటే
ఎన్నికల గురించి రకరకాల జ్యోతిష్యులు రకరకాలుగా చెప్పారు. మరి అవి నిజం కాలేదు కదా! మరి అలాంటప్పుడు జ్యోతిష్యాన్ని ఎలా నమ్ముతాను చెప్పండి? అసలు ఫలానా వాడు గెలుస్తాడు అని చెప్పేవాడు అంత అవ్యక్తుడు ఇంకోటి లేడంట నేను. అంటే అది జ్యోతిష్యం కాదంటారా? అసలు చెప్పను నేను. ఎందుకు చెప్పను? ఇవాళ ఎలక్షన్లు గెలిచేవాడు ఎవరైనా సరే ప్రజాసేవ కోసం గెలుస్తున్నారా అది ముందు ప్రశ్న వేసుకోండి. ప్రజాసేవకి సంబంధించి వస్తున్నారా, ధర్మరక్షణ కోసం వస్తున్నారా? కానీ ఇవన్నీ పక్కకు పెట్టి వాళ్ళ జాతకం చూసి చెప్తున్నారుగా వీళ్ళు. చెప్తున్నారు, చెప్పేదానికి కూడా పద్ధతి కావాలి నేను అనేది. ఇప్పుడు మీ లెక్కలో ఓటు వేసేవాడు ఎందుకు వేస్తున్నాడు? ఓటు వేయించుకునేవాడు ఎందుకు వేయించుకుంటున్నాడు? ఎందుకంటే ఎట్లాంటి వాడంటే వాడున్నట్ట, వాడు పెద్ద దుర్మార్గుడు, వాడు అందరినీ పిక్కు తినేవాడు, ఎదురొస్తే డబ్బులు ఇవ్వమంటాడు, వాడికి ఎదురకుండా పక్కకు పోతారు. పల్లెటూళ్ళలో బావులు ఉంటాయి మంచినీళ్ళకి, బావిలో మంచినీళ్ళు తోడుకుంటారు, బావి చుట్టూ పళ్ళెం కడతారు, అక్కడ మట్టి పడకుండా బకెట్తో నీళ్ళు పోసుకుని తోడుకుంటారు, బిందెల్లో పోసుకొని తెచ్చుకుంటారు, లేకపోతే పల్లెటూళ్ళలో కావిళ్ళలో తెచ్చుకుంటారు. ఈ దుర్మార్గుడు ఏం చేస్తాడు? ఏదైనా చెరువుకో ఊరి బయట పొలాల్లో కడతారు, అప్పుడు ఈ లెటర్స్ లేవు. అవును. వాడు అక్కడికి పోడు, ఈ బావి పళ్ళ మీద కూర్చుంటాడు, 2 ఏళ్ళకు కూర్చుంటాడు, వాడితో గెలవలేరు. దరిద్రముడికి కర్మేంద్ర అని 4 బకెట్లు నీళ్ళు కొట్టి ఆ పెంట పోయేట్టుగా నీళ్లు కొట్టి మంచుడు తెచ్చుకుంటున్నాడు. కొడుకు వాడికి తండ్రికి చీదర పుట్టింది బతుకు మీద. అందరూ నా అంత దుర్మార్గులు లేదనుకుంటున్నారు. కాబట్టి మంచి అనిపించుకోవాలి. అప్పటికి వయసు అయిపోయింది, ఇంకో గంటలో చచ్చిపోతాడు. ఆయన నేనేమి ఇవ్వలేకపోతున్నాను, నీకు ఒక మంచి మాట ఇస్తాను రా అన్నాడు. ఏమిటాను అంటే, నన్ను మంచివాడు అనిపించరా నాయన అన్నట్ట. అది ఎట్లా అనిపించాలి? వాడు ఎంతో మంచి పనులు చేస్తుంటే నాయన నువ్వు ఎవరు భయమయ్యా అంటారు. అవును. మా నాన్న ఇంత దుర్మార్గుడు అయితే నేను ఎట్లా మంచివాడిని అనిపించాలి అని ఆలోచించాడు వీడు. జీన్స్ ఏమంటారు? ఒక ఆయన గవర్నరే, నా కొడుకు కాదన్నాడు, చివరి కొడుకు అని ఒప్పుకున్నాడు. జీన్స్ పరీక్ష చేసిన తర్వాత కొడుకని తేలింది. అట్లాగే వీడి జీన్స్ ఏమైంది? మంచివాడని పెంచుకుంటాలంటే వీడి జీవితం మొత్తం కష్టపడితే కానీ మంచివాడని అనిపించుకోలేడు. మా నాన్న పళ్ళెల్లో కూర్చుంటున్నాడు, నేను బావిలోనే కూర్చున్నాడు. పోయినవాడే మంచి ఉండవాడుకు వీడు ఇంకా దుర్మార్గుడు అన్నారు. అట్లాగే రకాలు మారుతున్నారు. ఒకడు గెలుస్తారని ఆనందపడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మనకు కావాల్సింది ధర్మంగా పరిపాలించేవాడు కావాలి. నేను గెలుస్తానా అని అడిగేవాడు సంపాదించుకోవటానికి అడుగుతున్నాడు. నువ్వు గెలుస్తావా గెలవా అని చెప్పేవాడు సంపాదించుకోవడానికే చెప్తున్నాడు. దేనికి చెప్పాలి? కష్టం తీర్చడానికి చెప్పాలి, బాధ పోగొట్టడానికి చెప్పాలి. అది జ్యోతిష్యం. మీకు ఇప్పుడు సంబంధించినంత వరకు, మీరు చూసినంత వరకు బయట జ్యోతిష్యం చెప్తున్న ప్రతి వాళ్ళు నిజంగానే మీరన్నట్టు దైవభక్తితో శాస్త్రం నేర్చుకున్నారంటారా? జ్యోతిష్యం శాస్త్రం నేర్చుకోవడం వేరు, దైవశక్తి సంపాదించడం వేరు. ఈ రెండింటిలో ఏ ఒక్కటైనా రెండు ఉంటేనే జ్యోతిష్యం అవుతుంది. మరి చెప్తున్న వాళ్ళకి నిజంగా ఈ 2 ఉన్నాయా? అది నేను చెప్పలేను, అది వాళ్ళు అనుకోవాలి. ఇప్పుడు విమర్శ అనే దానికి ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, మనం మంచిగా ఉంటే ఇంకోటిని విమర్శించాల్సిన అవసరం లేదు. మనం మంచిగా ఉన్నప్పుడు మంచి అన్నంలోకి మంచి కూరే దొరుకుతుంది. నేను మంచిగా బతుకుతున్నా, నేను మంచిగానే బతుకుతా, ఇంకొన్ని గురించి విమర్శించడం. ఆ విమర్శ అనేది సద్విమర్శ కావాలి, మంచి విమర్శ కావాలి, అందరం బాగుండాలని కోరుకోవాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏమిటి, మనది అది కావాలి. మెయిన్గా ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? శాస్త్రం ఏంటి అంటే, ఇందాక చెబుతూనే బావిలో కూర్చున్నాడంటేనే అటువంటి పని చేయకుండా, బావి పళ్ళల్లో కూర్చుండేవాడి కంటే పుట్టిన కొడుకు మంచి పనులు చేసి నాన్నలాగా నేను దుర్మార్గుడు అనిపించుకోకూడదని ఎవరికి వాడు అనుకున్న రోజున దేశం బాగుపడుతుంది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ జన్మనా జాయతే శూద్ర.
కర్మణ జాయతే ద్విజ. వివరం చెప్పక్కర్లేదుగా, అర్థమవుతుందిగా, అందరికీ అర్థమయ్యేదిగా. జన్మన జాయతే శూద్ర, కర్మణ జాయతే ద్విజ. ద్విజ, వేద పాఠంతు విప్రాణం, బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణ. జ్ఞానం కలిగిన బ్రాహ్మణుడు. ఇవాళ ఒకప్పుడు హిందూ మతం భ్రష్టత్వం బట్టి మతం అంతరించిపోయేటువంటి స్థితి వచ్చి శంకరపీఠాలు లాంటివి కూడా నిలవనటువంటి స్థితి వచ్చినప్పుడు ఆదిశంకర్ల వారు హిందూ మతాన్ని ఉద్ధరించి 4 శిష్యులను తయారు చేసి 4 చోట్ల 4 పీఠాలు స్థాపించారు. 4 పీఠాలు కూడా ఉన్నత స్థితిలోనే ఉన్నాయి, అందరికీ చెప్పగలిగిన స్థితిలోనే ఉన్నాయి పీఠాలు. వాళ్ళలాగా చెప్పగలిగినంత శక్తి కలిగిన వాడిని మాత్రం నేను కాదు. అయితే ఏం చేస్తున్నాం అంటే బాధపడుతున్నాం, అంతకంటే వేరేమీ లేదు. ఇవాళ జరుగుతున్నది ఎట్లా ఉంది? ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకుంటున్నారు. ఎప్పుడు కూడా ధర్మం ఎట్లా ఉంటుంది? ధర్మమైన పద్ధతిలో ఉండాలి. భార్యాభర్తలు ఏకంగా ఉండేది పిల్లలు చూస్తుండగా ఉండే స్థితికి వచ్చారు. అది ధర్మమా? పిల్లలు ఇప్పుడే నేర్చుకుంటున్నారు. 12 ఏళ్లకే ఆడపిల్లలు పెద్ద మనిషి అవుతున్నారు. ఈ లోపల లవ్ లెటర్లు రాసుకుంటున్నారు. ఇటువంటి స్థితి ఎందుకు వస్తుంది? పెద్దవాళ్ళు చేస్తున్న తప్పు వల్ల పిల్లలు అటువంటి స్థితికి వస్తున్నారు. ఈరోజు కూడా ఇవాళ రామ జన్మభూమి చేతికి దొరికింది, ఆనందమే. శంకరపీఠాలు కూడా ఆనందపడుతున్నాయి, అందరం ఆనందపడుతున్నాము. కాశీ విశ్వేశ్వరాలయం కూడా ఇవాళ స్వాధీనానికి వస్తుంది. అయితే విశ్వేశ్వరాలయం స్వాధీనం కాకపోయినా ఈశ్వరుడు ఉన్నాడు. అయోధ్యలో రామ జన్మభూమి స్వాధీనం కాకపోయినా రాముడు ఉన్నాడు. ఇందాక చెప్పానే, సర్వమంగళ గుణ సంపూర్ణుడగున్న రాముడు లేనటువంటి ఊరు లేదు. రాముడే దేవుడు కాదు. ఇవాళ ఆదిశంకర పీఠాలు సాక్షాత్ పరమాత్మ స్వరూపాలు, పరమేశ్వర స్వరూపాలు. కనపడుతున్నటువంటి దేవతలు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ మొహం చూసినా, నమస్కారం చేసినా, సాష్టాంగపడ్డా మన పాపాలని పోతాయి. అటువంటి వాళ్ళకి నమస్కరించే స్టేజీలో ఉన్నామా, స్థితిలో ఉన్నామా మనం? ఇవాళ జ్యోతిష్యం అనేది అవసరం ఎందుకు వస్తుంది? నువ్వు చేసిన పాపం వల్ల నీకు జ్యోతిష్యం చెప్పాల్సి వస్తుంది. కానీ ఎప్పుడూ కూడా మనిషి ఏదో ఒక భయంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడే జ్యోతిష్యం కావాలి. నీ బాధ తీరిపోయిన తర్వాత మళ్ళీ మేము ఆ జ్యోతిష్యాన్ని పట్టించుకోవట్లేదు. వెంకటేశ్వర స్వామికి దండం పెడతావు, నాకు పిల్లలు పుట్టలేదు, పిల్లలు పుడితేనే నీ పేరు పెట్టుకుంటా. 3 పెళ్ళ ఉన్నారుగా, ఇన్నాళ్ళ నుంచి ఎందుకు పుట్టలా? వెంకటేశ్వర స్వామికి దండం పెడితే పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టంగానే తిరుమతస్తులు ఏమంటున్నారు? మీరు కష్టపడ్డారు, పుట్టలేదు, వెంకటేశ్వర స్వామికి పుట్టాడని కొడుకు అని అడుగుతున్నారు. అసలు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఈ మొక్కులు ఏంటి అని అడుగుతున్న వాళ్ళు కూడా అడుగుతున్నారు. మరి దాన్ని ఏమంటాం? భగవంతుడు తలుచుకోండి ఏది కాదు. భగవంతుడి వల్ల అన్నీ జరుగుతాయనేది నిశ్చయం. ఆ ధర్మం తెలిసిన వాడు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకుంటాడు. అర్థం లేనివాడు మనిషిని విమర్శిస్తాడు, వెంకటేశ్వర స్వామిని విమర్శిస్తాడు, జ్యోతిష్యం చెప్పేవాడిని విమర్శిస్తాడు, శంకర పీఠాన్ని విమర్శిస్తాడు. కానీ గురువుగారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు సమాజంలో, కాదనట్లేదు. కానీ ఇదే ధర్మశాస్త్రంలో, ఇదే హిందూ సాంప్రదాయంలో లోపాలు లేవంటారా? పిల్లి ఎదురొస్తే వెళ్ళకూడదు అనే సిద్ధాంతాలు, మరి వీటిని మనం ఎలా తీసుకోవాలి? ఇలాంటి చిన్న చిన్న సిద్ధాంతాల వల్ల మనిషి వెనకడుగు వేయట్లేదా? దానికి అర్థం లేనటువంటి స్థితిలో ఉంటున్నారు. నాకు పిల్లి వచ్చింది ఎదురు, మొన్న నేను వచ్చేప్పుడు పిల్లి నాకు ఎదురొచ్చింది. పిల్లి ఎదురొచ్చినా వచ్చేసాను. అసలు మరి ఆ సిద్ధాంతం ఎందుకు ఏం చేయలే? ఎందుకు వచ్చిందని సిద్ధాంతం? నీకున్న రోగం అనుమానం. నీ అనుమానమే నీకు పెనుభూతం. ఇప్పుడు ఒకడు ఏం చేశాడు? నేను ఏది కావాలనుకుంటే అది కావాలనుకున్నాడు. ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు. ఈశ్వరుడు తపస్సును మెచ్చాడు. నీకేం కావాలి? నేను ఏదనుకుంటే అది కావాలనుకున్నాడు. ఇచ్చాపో అన్నాడు.
అడవిలో తపస్సు చేశాడు. ఇంకెందుకు తపస్సు అయిపోయింది కదా, ఇక్కడ మంచి భవనం ఉంటే బాగుండు అనుకున్నాడు. మంచి భవనం తయారైంది. ఇంత భవనం ఉంది కదా, మంచి శేషతత్వం లాంటి పాన్పు కావాలనుకున్నాడు. పాన్పు వచ్చేసింది. పడుకున్నాడు. ఇంత పాన్పు ఉంది కదా, మంచి అందమైన స్త్రీగా ఉంటే బాగుండు అనుకున్నాడు. అందమైన స్త్రీ వస్తుంది. నిజంగా అందమైన స్త్రీనా, ఇది రాక్షస అనుకున్నాడు. అమ్మో రాక్షస అయిపోయింది. ఇది నన్ను మిగులుతుందేమో అనుకున్నాడు. మింగింది. అంటే నీ దౌర్బల్యమే నిన్ను నాశనం చేస్తుంది. దైవే బలే దుర్బలే. దైవ బలం ఉంటే ఎట్లా ఉంటుంది? ఎండిపోయిన ఊరాకుంది, సుడిగాలి వచ్చింది, ఎగురుతుంది, పైకి పోతుంది. ఆ పైకి పోయిన సుడిగాలి గాలి పోగానే ఇన్నాకులు చుట్టూ నుంచి ఎగిరిపోయినాయి కదా, ఒక ఆకేమైనా కింద పడదా? పొడైపోయింది, దుమ్మైపోయింది. నీ గతి కూడా అది. ఇప్పటికైనా ధర్మో రక్షతే రక్షత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. కానీ తర్వాత ఎందుకు చెబుతున్నానంటే అది వివరం తెలుసుకోవాలి, తెలుసుకొని జ్ఞానం కలిగి బతకాలి. అది కూడా మించి కష్టం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నీ తల్లిదండ్రులు చేసిన పాపము. ఇందాక కొడుకు చేసిన పాపం తండ్రి. తండ్రి ఒక సర్పాన్ని చంపితే సర్పదోషం వంశపారపర్యంగా వస్తుంది. ఈ సర్పదోషమే కాదు, ఆడవాళ్ళు ఈ మెన్సెస్ అయినప్పుడు బ్రాహ్మణ ఇళ్లలో వాళ్ళని సపరేట్గా ఒక గదిలో కూర్చోబెడుతున్నారు. నీళ్లు కావాలంటే చెంబులో పోస్తున్నారు. ఇప్పుడు ఏమైంది? మోటార్లు వచ్చినాయి, ఓవరైట్ ట్యాంక్ వచ్చింది, పంపుతో నీళ్లు తిప్పితే వస్తున్నాయి. ఆ పంపు తాకిన పంపు నేను తాకను, వీడు చాదస్తం ఉండేవాళ్ళకి అంటారు. అంటే అది మైల కాదు, వాళ్ళు మడి. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు అప్పటిలో ఏం చేసేవాళ్ళు? ఈ ఆడవాళ్లే పోయి గుడ్డలో చెరువుకో నదికో పోయి గుడ్డలు ఉతుక్కుండేవాడు. ఆ గుడ్డలు ఉతికితే ఏమవుతుంది? ఆ చెరువు ఒడ్డున ఒక బండ ఉంటుంది. ఈ బండ మీద మెన్సెస్ అయిన గుడ్డ ఉతుకుతున్నారు. ఆ నీళ్ళు ఏమవుతున్నాయి? బండ కిందకి పోతున్నాయి. నీకు చిన్న దెబ్బ తగిలింది, వేలికి రక్తం వచ్చింది, వెంటనే నోట్లో పెట్టుకుంటున్నావు. ఆ రక్తం ఎట్లా ఉంటుంది రుచి? ఎప్పుడైనా చూసావా? ఒక రకమైన ఉప్పగా ఉంటుంది. అది రుచిగానే కనపడదు. అట్లాగే ఈ మెన్సెస్ బ్యాడ్ బ్లడ్ వల్ల వచ్చినటువంటి నీటిని ఆ కప్ప తాగుతుంది. ఆ కప్పలు కృషించి చచ్చిపోతుంది. దానివల్ల సర్పదోషం, మండూక దోషం. ఇది సర్పదోషం. పావును చంపితే సర్పదోషం, పుట్టల మీద గుడ్డలు వేస్తే సర్పదోషం. మొన్ననే మా అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, పేర్లు చెబితే అది బాగుండదు, పద్ధతి కాదు. ఒక ఇల్లు కట్టాలి, స్థలం ఉంది, అక్కడ ఒక పుట్ట ఉంది. ఆ పుట్ట తవ్వాలి, తవ్వటానికి భయం. మిగిలిన మేము చూసుకుంటానే పొమ్మన్నారు. యాసిడ్ తెచ్చారు, ఆ పుట్టలో పోశారు. గంప గుడ్లు బురుగు రంగు వచ్చి పడిపోయినాయి. అది కాక ఒక సిద్ధాంత దగ్గరికి వెళ్ళారు. ఆయన ప్లాన్ వేశాడు. నైరుతి మూల వీధి పోటీ ఉంది, అక్కడ పిల్లర్ వేశాడు. ఇదంతా ఇల్లు కట్టారు. ఆమెకు ఫిక్స్ రావటం, హార్ట్ పెయిన్. ఆమెకు ఇప్పుడు వయసు 50 సంవత్సరాల వయసు. దేశమంతా తిరిగింది, ఎక్కడా అర్థం కాలేదు, నాతో మాట్లాడటలేదు, నాకు దగ్గర బంధుత్వమే. చివరికి నా దగ్గరికి వచ్చి ఏమిటి అంది. వద్దులేమ్మ, నేను తెలిసిన మీ అన్నయ్య వాళ్ళంతా ఉన్నారు, చెప్పు. కాదు, నువ్వే చెప్పు, ఆ ప్లాన్ ఎట్లా ఉంది చూసి. సర్పదోషం కనపడుతోంది కదా అన్నాను. జరిగింది. ఏం చేశారు? మొత్తం ఫిల్లర్స్ ఊడదీసి చివరికి ఆ స్థలం అమ్ముకున్నారు. దానికి నాగదోషాన్ని పూజ చేయించుకోమంటే చండీ హోమం చేశారు, ఏదో హోమాలు చేశారు. చెప్పింది మాత్రం చేయరా. ఈరోజు కూడా హార్ట్ పెయిన్ తగ్గింది, కానీ ఫిట్స్ వస్తున్నాయి ఇప్పటికీ. కానీ గురుగారు ఇక్కడ సందేహం, ఇప్పుడు వాళ్ళు చేసింది పాపమే. ఇప్పుడు ఈ నాగదోషానికి పరిహారం చేయించుకుంటే ఆ పాపం పోతుందా? ఖచ్చితంగా పోతుంది. పోవటం కాదు, ప్రవర్తన మళ్ళీ మారాలి. ఇందాక మీరు గిన్నె విధానం చెప్పినట్టు కడుక్కోమని మీరు చెప్పారు, మళ్ళీ దాంట్లో వేసుకోమని కాదు కదా, శుభ్రంగానే పెట్టుకోవాలి. ఒకసారి కడుక్కోవడానికి మార్గం మీరు చూపించారు కాబట్టి. ఇక్కడ ఇంకొక సందేహం గురుగారు, ఆఖరిసారిగా అడుగుతాను. ఈ భగవంతుడు చాలా చోట్ల, చాలా పుస్తకాల్లో, చాలా గ్రంథాల్లో ప్రతి మనిషిలోనూ నేనున్నాను అని చెప్తున్నప్పుడు మనం మనిషిని వదిలేసి ఈ విగ్రహాలను ఆరాధన చెయ్యడం మీద వ్యామోహంతో ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టకుండా గుళ్ళో ఉన్న విగ్రహాలకు అభిషేకాలు, అర్చనలు చేయడం వల్ల నిజంగానే భగవంతుడు దీన్ని స్వీకరిస్తాడా, సంతోషిస్తాడా? అంటే అది ప్రథమం. విగ్రహారాధన అనేది నీ మనస్సు నిలకడ కోసం చేస్తున్నావు. అయితే విగ్రహము నిగ్రహం అన్నారు. నీకు నిగ్రహం కలగాలంటే ఆ విగ్రహాన్ని పూజించాలి. ఆ విగ్రహము నిగ్రహం ఎట్లా ఉంటుందంటే, ధర్మము కత్తి పెట్టి ఒక దెబ్బ కొడితే నరికితే 2 ముక్కలు ఎట్లా ఉన్నాయో అట్లాగే ఉంటుంది.
ఇప్పుడు ఆడ మనిషి వివాహం చేసుకుందండి, మంగళసూత్రం వరకే కట్టించుకుంది. అయితే మొగుడింటికి పోలేదు. ఈమె దాన్ని నీ వెళ్ళింది, ఆయన దాన్ని ఆయన వెళ్ళాడు. ఆమె ఎక్కడికో వెళ్ళింది, ఎవరితోటో సంసారం చేసింది. ఆమెకు ఒక కొడుకు పుట్టాడు, వాడు చచ్చాడు. వాడెవరి కొడుకు? మంగళసూత్రం కట్టిన వాడి కొడుకే ధర్మశాస్త్రం చెప్పింది. ఎలా గురుగారు? అంతే. ధర్మపత్ని వాడికి అధర్మపత్ని. నువ్వు ధర్మానికి కట్టుబడితే వాడికి కర్మ చేయాలి. అదే ఒక వ్యక్తి ఉన్నాడు, భార్య ఉంది, రోజుకు ఒకటి కావాలి, బాధపడలేకపోతున్నాడు. శిష్యుడే ఉన్నాడు, చదువుకుంటున్న శిష్యుడే. గురువుగారి భార్య ఎవరు? తల్లితో సమానం. మరి ఆ ప్రవర్తన మార్పుగా ఉంది. నేను చచ్చిపోతా అన్నాడు, చచ్చిపోతే అనబోతుందే పాపం? పోదు. నువ్వు కాదండి వదిలిపెట్టేస్తాను, వదిలిపెడతావు, ఎదురుగుండానే ఇంకొన్ని తెచ్చి కాపురం పెడుతుంది. ఇది బలానవాడి పెళ్ళా ఉంటారు. ఏం చేయాలి? ఓర్పు వహించు. చెరువు ఓర్చుకున్నాడు, చెరువు మనిషిలో మార్పు వచ్చింది, భార్యను చూడు అని చెప్పాం. నీ ధర్మం ఎటువంటిదైనా నీ ధర్మాన్ని నువ్వు అవలంబించాలి. అది జీవితం మొత్తం ఎవరితోటో కాపురం చేసింది. ఈ మంగళసూత్రం చచ్చిన మొగుడు, కట్టిన మొగుడు చచ్చాడు. ఏం చేస్తుందా మనిషి? ఏం చేస్తుంది చెప్పండి? వైధవ్యాన్ని అనుభవిస్తుంది కదా, తీస్తుంది కదా. మంగళసూత్రం తీస్తుందా తీయదా? తీస్తుంది. ఎందుకు తీస్తుంది? ధర్మం మీద నీకు పట్టుదల ఉండేగా. ఏమవుతుందో తీయకపోతే? ఒకవేళ తీయలేదనుకో, రాత్రి కనపడతాడు ఖచ్చితంగా మొగుడు. అది కూడా నిజమే, కనపడేది. ఎప్పుడు కూడా ధర్మో రక్షత రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. కాబట్టి జ్యోతిష్యం ఉన్నది, దేవుడు ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నాము, చెమట పోస్తోంది, ఫ్యాన్ వేసాము. ఏం ఫ్యాన్ వేయకుండా గాలి తెట్లుతా పట్టుకోరాదు? ఆ గాలే దేవుడు. పృథివీ, వాయువు, ఆకాశము, అగ్ని, జలం, ఈ పంచభూతాలే దైవం. దైవాన్ని ఎవరో పట్టుకోగలడా? దైవాన్ని ఎవడో చూడగలడా? దైవం ఉన్నాడని చెప్పచ్చు కదా. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకర మార్తాండ సవితా హేళస్తీక్షాంశుర్మిహిరో రవి. మరి సూర్యుడు అనేవాళ్ళు 12 ఆదిత్యులు 12 మంది ఉన్నారు. ఈ సూర్యుడు లేని ఏమన్నా ఉందా? లేదు. సూర్యుని గురించి నమ్మకుండా ఎవడన్నా ఉంటున్నాడా? సూర్యుని నమ్ముతున్నాడు, చంద్రుడిని నమ్ముతున్నాడా లేదా? సూర్యుడు ఉన్నంతకాలం ఎండ ఉంటుందా? సూర్యుడు పోయిన తర్వాత ఎండబోతుంది. వెన్నెలు ఉంటుందా? చంద్రుడు వస్తే వెన్నెలు ఉంటుంది. చంద్రుడు వస్తే వెన్నెలు ఉంటుందా? చంద్రుడు పోతే మళ్ళీ సూర్యుడు వస్తున్నాడా? రాత్రి కాగానే పగలు వస్తుందా? పగలు కాగానే రాత్రి వస్తుందా? ఇవి మొత్తం నడిచేవే, నడవనివి ఏమీ లేవు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏమిటి? పాపం అనే దానికి అంతు లేకుండా పోయింది. ఈ పాపం లేకుండా, ఈ పాపం ఇంత ఉన్నా కూడా కొంత ధర్మంగా జరుగుతున్న కారణం ఏంటంటే, 1000కో 1,00,000కో ఒకళ్ళు ఉంటే, ఇవాళ మనకు శృంగేరి పీఠం ఉంది, వాళ్ళు ఏమన్నా రమ్మంటే వస్తారా? చెప్పమంటే చెబుతారా? వాళ్ళు చెబుతున్నారు. ఇవాళ మీడియా వచ్చింది, టీవీల్లో ఉంటున్నాయి, వాళ్ళ ఉపన్యాసాలు వింటున్నాం. మనం ఏమన్నా ఆచరిస్తున్నామా? ఇప్పుడు వాళ్ళు చెప్పగలిగిన దాంట్లో నేను చెప్పగలిగింది 1,00,000 వంతని కూడా నేను అనుకోవట్లే. అట్లా ఎవరికి వాళ్ళు అనుకోని ధర్మానికి కట్టుబడితే, ధర్మబద్ధంగా ఉంటే ధర్మబద్ధం ఎట్లా ఉంది? గుడి ఉంది, గుళ్ళో అర్చకుడు ఉన్నాడు, ఎండోమెంట్ ఉంది, లేకపోతే ప్రైవేట్ కమిటీ ఉంది. కానుకలు హుండీలోనే వేయవలెను. కాదండి పళ్ళెంలో వేశారు, లాక్కొని హుండీలో వేసుకుంటున్నావు. వాడేమో పళ్ళెం పట్టాలి, వాడికి ఇచ్చేది 3,000 ఇస్తావు. వాడు 3,000తో బతుకుతాడా? ఎవరైనా రూపాయి ఇస్తే ఇవ్వటానికి ఇష్టపడుతున్నారా? ఇచ్చడానికి ఇష్టపడేవాడు తక్కువ. అహోగాళ్ళు ఇచ్చినా అవి వాళ్ళకి దక్కవు. ఇవాళ శంకరపీఠాలు ఉన్నాయి, వేదం చదువుకున్న వాళ్ళకి నెలకింతని వేద పారాయణ చేయిస్తున్నారు. మరి కంచిపీఠం ఉంది, మరి శంకర్ అని పేరుతో గుంటూరులో కాకాంలో కళ్ళ హాస్పిటల్ పెట్టారు. ఇట్లాంటి వైద్యాలు పెడుతున్నారు. అటువంటి పీఠాల జోలికి ఏమన్నా పోతున్నావా?
ఆ పీఠాలకి ఏదైనా డబ్బులు ఇస్తున్నావా? గవర్నమెంట్ ఏం చేస్తుంది? హిందూ దేవాలయాల మీద వచ్చే ఆదాయం తీసుకొని రోడ్లు వేస్తారా? మిగతా మతాలు ఉన్నాయిగా, వాళ్ళ దగ్గర కూడా తీసుకోలేదే. ధర్మం ఎంతవరకు నిలబడది? ధర్మం తప్పుతోంది. ధర్మం తప్పినంత వరకు జ్యోతిష్యం అవసరం వస్తూనే ఉంది. ధర్మాన్ని కట్టుబడ్డ తర్వాత ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ చేసిన పాపం ఇక్కడే అనుభవించాలి. మరి ధర్మానికి కట్టుబడిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు గురు. అనుభవించక తప్పదు. నువ్వు చేసిన పూర్వజన్మలో చేసుకున్న పాపం కానీ, నీ జన్మ ఇచ్చిన వాళ్ళు పాపం కానీ, ఒకవేళ ఈ జన్మలో ధర్మబద్ధంగానో ముందు ఇక్కడ అనుభవించకుండా పోయేటట్టయితే అక్కడికి పోయి అనుభవించాలి. ఇంకో లోకం ఉంది, యమలోకం ఉంది. ఆ యమలోకంలో అనుభవించాలి. ఎప్పుడు కూడా కష్ట సుఖములు కావడి కుండలు అన్నారు. ఒక బిందె 2 బిందెలతో చేత్తో నీళ్ళు పట్టుకొస్తే పట్టుకురాగలమా? పోతాయి. కావిడి వేసుకుంటే ఊపు బ్యాలెన్స్ మీద వస్తున్నావు. చుక్క నీళ్ళు పోకుండా ఇంటికి వస్తున్నాయి. రెండింటిని సమానంగా తీసుకొస్తున్నాం కదా, బ్యాలెన్స్. అది కష్టము సుఖము బ్యాలెన్స్గా చూసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు ఏడ్చి, సుఖం వచ్చినప్పుడు సంతోషపడటం కాకుండా నువ్వు కష్టము సుఖం సమానంగా చూసుకుంటూ ఎప్పుడూ ఏం కావాలి? ఆకలి అయినప్పుడు అన్నం కావాలి, అంతేనా? ఇంకేమన్నా కావాలా? లేదు లేకపోతే 100 కిలోల బంగారం ఉంది, కొండ మీద కూర్చున్నాం, బంగారం తిందామా? అక్కడ ఏదైనా పండు దొరికితే తింటాం. ధనార్జన కోసం పాపం చేయటం, ధర్మమైన పనులకు ఉపయోగపడకపోవటం, ఇందువల్లే ఈ సమస్య.